హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 15వ తేదీ వరకు అయితే ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ ఈ ఒక్క పని అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క ఆధార్ కార్డులకి. అయితే మన యొక్క ఆధార్ కార్డులకి మనం ఏం చేసుకోవాలి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రెండు అదిరిపోయే గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. అయితే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండి, అంటే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళు తమ యొక్క కార్డును అప్డేట్ చేసుకోవాలని చెప్పి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే పలుమార్లు అయితే మనకు అప్డేట్ అయితే ఇస్తూ వచ్చారు. అయితే ఆధార్ కార్డు కలిగి ఉండి ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకుని వారు ఉంటే కనుక డిసెంబర్ 15వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి. సో మీరు అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ అయితే చేసుకోండి. అయితే మేము అప్డేట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఆధార్ కార్డులో కొంతమంది పేర్లు అనేవి మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అడ్రస్ స్పెల్లింగ్ మిస్టేక్ కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఏదో ఒకటి అంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు. సో ఇవన్నీ మనకి ఏంటంటే రాంగ్గా కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడము, సో దాని ద్వారా ఏంటంటే సతమతం అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా అయితే బంపర్ శుభవార్త అయితే వచ్చింది. అయితే మనకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తమ యొక్క పేరు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అలాగే తమ యొక్క చిరునామాను మార్చుకోవాలి, సరి చేసుకోవాలంటే సో మనకు డిసెంబర్ 15వ తేదీ వరకు అయితే గడువు అయితే ఉంది. సో తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల్లో అలాగే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఇస్తే కనుక వాళ్ళు సరిచేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. మళ్ళీ మనకు ఏంటంటే డిసెంబర్ 15 తర్వాత మనకు ఈ వెబ్సైట్స్ అనేది రన్నింగ్లో ఉంటాయా లేదా అని చెప్పేసి మనకైతే గ్యారంటీ అయితే లేదు. సో మన కేంద్ర ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ గడువు అయితే ఇచ్చారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.